నా బండి అయితే ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది. ఈరోజు నా కిరాయి వచ్చేసి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విశాఖను ఫ్రెండ్స్. ఈరోజు కిరాయి వచ్చేసి సెంట్రింగ్ డబ్బాలు సెంట్రింగ్ పైపులు వేసుకోవాలట. ఎక్కడి నుంచి అంటే లాలాపేట అంటే తార్నాక దగ్గర నుంచి అనాజీ కూడా పైపులు వేసుకోవాలట. సెంట్రింగ్ పైపులు సెంట్రింగ్ డబ్బాలు మనకు లాలాపేట నుంచి అనాజీ కూడా వచ్చేసి మనకు 25 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నా అంటే ఈసెల్ దగ్గర ఉన్నా. ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా. బల్లెట్ ఇది కొట్టించుకుందాం. 400 మీటర్ల దాకా రివర్స్ అయిపోవాలి చిన్న గలీలా. అక్కడ మనకు లాస్ట్ కాపడుతుంది చూడండి బిల్డింగ్, అక్కడికి వెళ్ళాలి సెంట్రింగ్ వేసుకోవడానికి. వచ్చాయి కానీ చాలా మంది అనుకుంటారు డ్రైవింగ్ చాలా ఈజీ, ఏమో స్టీరింగ్ పట్టుకుంటే నడిపేయచ్చు అనుకుంటారు. కానీ డ్రైవింగ్ నడవడం చాలా కష్టం. అందుకే ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇంకా చాలా కష్టం. చిన్న గల్లీలో బండి వేసుకోవాలంటే పెద్ద టాస్క్ కూడిన విషయం. చూస్తున్నారు ఎంత చిన్న గల్లీలు ఉన్నాయి, ఆ గల్లీలో బండి నడపాలంటే పెద్ద టాస్క్ కూడిన విషయం. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ బస్తాలు అడ్డం ఉన్నాయి. బస్తాలని పక్క వేస్తారు బండి లోపలికి వెళ్ళాలని. అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ రోడ్ మొత్తం ఉంది. అక్కడ బండి అయితే రివర్స్ పెట్టేసిన మనల్ని సెంట్రింగ్ వేస్తాను పైకి పోతారు. ఆ ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నాయి అవి కట్టలు బాక్సులు, ఇక లోడింగ్ వేస్తారు. ఎందుకు లేట్ అయిందంటే ఇక్కడ రోడ్డు తవ్వారు, పైప్ లైన్ పలిగినట్టు రోడ్డు తవ్వారు. ఇక్కడ చెక్కలు వేసారు, ఒక టైర్ ఎక్కింది, ఒక టైరు రోడ్డు పై నుంచి వచ్చింది. అందుకే లేట్ అయింది. ఇక్కడ సెట్టింగ్ వేస్తారు, చూపిస్తారండి. మన లోడ్ వేస్తారు డబ్బాలు, కర్రలు, ఈ కర్రలు ఈ మొత్తం 2-2.5 టన్నుల దాకా పడుతుంది బండి వెయిట్. ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి అందిస్తారు. బండ్లు లోడ్ వేస్తారు. చెట్లు కూడా మామూలు విషయం కాదు, పెద్ద హార్డ్ వర్క్, చాలా పెద్ద హార్డ్ వర్క్. చిన్న చిన్న ముక్కలన్నీ అట్నే పైనుంచి చేస్తామని చెప్పిన. చిన్న చిన్న ముక్కలు వేస్తారు, బండి డ్యామేజ్ అయితే ఏం కాదు పర్లేదు చేసేదని చెప్పిన. లోడింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ రోడ్డు బాగాలే కదా, రోడ్డు ఎక్కువ ఉందని సగం లోడ్ వేసి అక్కడ చెక్కలు పెట్టి రోడ్డు దాటిచ్చినాం. మళ్ళీ ఈ డబ్బాలు మొత్తం వేసారు. ఇప్పుడు కర్రలు వేస్తారు, కర్రలు తీసుకొని వస్తారు. ఇక కొద్దిగా దూరం అవుతుంది మన వాళ్ళకు. ఇంకా రోడ్డు బాగాలే కదా, లోడ్ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ముందు పెట్టేసిన బండి. అందుకని నేనే లోడ్ అయితే అయిపోయింది. మనకు లోడ్ వచ్చేసి 2-2.5 టన్నుల దాకా పడుతుంది. ఇప్పుడు మనం లాలాపేట దగ్గర ఉన్నాము. లాలాపేట నుంచి ఇప్పుడు అనాజ్ కూడా తీసుకెళ్ళాలి. లాలాపేట నుంచి అనాజ్ కూడా వచ్చేసి మనకు 25 కిలోమీటర్ దాకా వస్తుంది. ఇక్కడ బండి వెయిట్ ఎక్కువ పడ్డది కాబట్టి చాలా స్లోగా వెళ్ళాలి ఉంటుంది. మా సెంట్రింగ్ ఓనరేనే మా బాబాయ్ని ఇప్పుడు చూపెట్టినా కదా, మా బాబాయ్ నెంబరు కాంటాక్ట్లో పెడతా. సెంట్రింగ్ కావాలంటే వాళ్ళ బాబాయ్ కాంటాక్ట్ కావండి. వినాయక్ నగర్లో ఉంటాడు. హైదరాబాద్లో ఎక్కడైనా కానీ సెంట్రింగ్ కొట్టేస్తాడు మా బాబాయ్ సెంట్రింగ్. ఇది మొగలాలి దగ్గరికి వచ్చినాం. మొగలాలి ఇక్కడ చాలా మంది ఉంటుంది. ఇక్కడ కమాన్ పట్టుకొని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకొక ట్రై చేయండి, ఉంటుంది బిర్యానీ ఇంకొక ట్రై చేయండి. ఈసెల్ దగ్గరికి వచ్చేసినాం. ఈసెల్ చౌరస్తా అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చేసినాం. ఇంటికి వెళ్తే విశాఖ కూడా వస్తుంది. ఇంటికి వెళ్తే దాని తర్వాత వచ్చేసి విశాఖగూడ బస్ స్టాప్. అయితే దాటినాక ఉంటుంది విశాఖగూడ బస్ స్టాప్. లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే మనం లోడ్ ఎక్కువ కాబట్టి చిన్నగా తొందర లేదు. లోడు తక్కువ ఉంటే స్టూడెంట్ అయినా కానీ లోడ్ ఎక్కువ కాబట్టి టైర్లు ఇట్లా పడే అవకాశం ఉంది కాబట్టి మనం వచ్చేసి ఇప్పుడు నాగరం దగ్గరికి వచ్చినాం. నాగరం వచ్చేది రాంపల్లి.
నాగారం ఇది వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్ అయితే దమ్మాయి కూడా బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే ముందుకు వెళ్తే ఇప్పుడు రాంపల్లి వస్తుంది రాంపల్లి రోడ్ వస్తుంది రాంపల్లి రోడ్ తెచ్చుకున్నాం ఇప్పుడు ఆ సిగ్నల్ పడ్డది సిగ్నల్ పడ్డది ఇప్పుడు 5 minutes సిగ్నల్ ఆయన సిగ్నల్ పడగానే చిన్న రైట్ తీసుకోవాలి ఇప్పుడు గట్ట సర్వీస్ చేయాలి గట్ట రైట్ విలేజ్ ఈరోజు అస్సలు బాగుండదు జాగ్రత్త గుంటలు ఉంటుంది ఈ రూట్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ నుంచి కట్కజార్ నుంచి రాంపల్లి కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ పాయింట్ వచ్చేసి ఇప్పుడు రాంపల్లి విలేజ్ అది రాంపల్లి చౌరస్ అవుతుంది అది రాంపల్లి విలేజ్ అంటుంది ఎందుకంటే కట్టేశారు నెక్స్ట్ వచ్చి కట్టేశారు ఈ రోడ్లో చాలా జాగ్రత్త వెహికల్ ఎందుకంటే రోడ్ అసలు బాగుండేది ఇంట్లో టైర్ పడి అవ్వడం మనలో ఎవరు రోడ్డు టైర్లు పెట్టి అప్పుడు వచ్చేది కట్టేశారు ఫ్లైఓవర్ అసలు బాగుండదు ఈ ఫ్లైఓవర్ కొంచెం జాగ్రత్త అవుతుంది రోడ్ పని మాత్రం ఈ ఫ్లైఓవర్ మీద చిన్న రావాలి రోడ్డు వచ్చేస్తాయి మొత్తం కన్నా మొత్తం చిన్న చేసుకుని చేసిన ఫ్లైఓవర్ మూలమంది కూడా బాగుంది ఈ ఫ్లైఓవర్ రోడ్ పని మాత్రం చాలా జాగ్రత్త ఎట్లా పైన ఫ్లైఓవర్ అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ వచ్చేసి మనం కట్టేసిన దగ్గర ఉన్నాం షార్ట్ వచ్చేసి లెఫ్ట్కి వెళ్తేనేమో భువనగిరి వస్తుంది యాదాద్రి భువనగిరి ఇప్పుడు రైట్కి వెళ్ళాలి మనం అనాజ్గూడ వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి ఉప్పల్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే భువనగిరి రైట్కి వెళ్తే అనాజ్గూడ ఉప్పల్ రింగ్ రోడ్కి వెళ్తుంది రైట్ సైడ్ వెళ్తుంది రైట్ సైడ్ ఇస్తున్నాం లెఫ్ట్ సైడ్ వెళ్తే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతుంది డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ విజయవాడ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఫ్లైఓవర్ అప్పుడు కూడా అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ మనకు అనేది కూడా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్లు మనం కొంచెం ముందుకెళ్తే నారాయణ కాలేజ్ వస్తుంది నారాయణ కాలేజ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అన్లోడింగ్ పాయింట్ లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినాము బండి రివర్స్ తిప్పెట్టమని చెప్పారు బండి రివర్స్ తిప్పెట్టిన చూడండి ఫస్ట్ ఫ్లోర్లో దింపుకోవాలట ఈ షెడ్ మొత్తం కింద నుంచి పైకి అందించుకుంటారు వాళ్ళు ఇక ఇక్కడ లోడింగ్ బండి పెట్టామంటే పెట్టేసిన బండి మనలో వస్తా అని చెప్పారు బండి అయితే ఇప్పుడే అన్లోడింగ్ అవుతుంది పైకి అందించుకుంటారు అన్లోడింగ్ మాత్రం సగం బండి అయిపోయింది ఇంకొక కింద నుంచి అందించుకుంటారు పైన మోస్తారు వాళ్ళు ఒకటి అందించుతారు లేట్ అవుతుంది బండి చూడండి పైకి ఎట్లా నా బండి అయితే ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది ఈరోజు నా కిరాయి వచ్చేసి లాలాపేట నుంచి కానోజీగూడకు 25 కిలోమీటర్ వచ్చింది 25 కిలోమీటర్ వస్తే బండికి వచ్చేసి 2.5 టన్నులు 2 టన్నుల దాకా వెయిట్ పడ్డది సెంట్రింగ్ బాక్సులు సెంట్రింగ్ కర్రలు నేను కిరాయి వచ్చేసి 2500 అడిగిన 2500 అడిగితే ఇక మా బాబాయే కదా అని ఇక లాస్ట్కు 2300 కిరాయి తీసుకున్నా పొద్దున లోడ్ పెట్టిన బండి పొద్దున 9 గంటలకు పెడితే ఇప్పుడే 4 గంటలకు బండి అన్లోడ్ అయిపోయింది అందుకని 2500 అడిగితే 2300 కాడికి కన్ఫర్మ్ అయిపోయింది 2300 అంటే ఇప్పుడు లాలాపేట నుంచి కానోజీగూడకు 25 కిలోమీటర్ వచ్చింది మొత్తం 25 కిలోమీటర్ అంటే
అప్ అండ్ డౌన్ 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లకు మనకు డీజిల్ ఎంత కలుగుతుంది? లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి 500 డీజిల్ కలుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంది కదా. లోడ్ తక్కువ ఉంటే డీజిల్ తక్కువ అవుతుంది. లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి డీజిల్ ఎక్కువ కలుగుతుంది. ఆ డీజిల్ 2300 నుంచి 500 డీజిల్ పోతే మనకు ఈరోజు బండికి మిగిలిన నాకు మిగిలిన 1800 మిగులుతాయి బండికి. ఫ్రెండ్స్, వీడియో వచ్చి లైక్ వేసుకుని కామెంట్ అండి. నేను కిరాయి తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా ఖచ్చితంగా కామెంట్ వేసుకుని లైక్ వేసుకున్నా. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వచ్చి లైక్ వేసుకుని కామెంట్. థ్యాంక్ యూ.